ఈరోజు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ నిన్న గవర్నింగ్ కౌన్సిల్ బాడీ జరిగింది. మా అధ్యక్షుడు నందకుమార్ గారు, అలాగే వైస్ చైర్మన్ తుఫానీ నిషాద్, ట్రెజరర్ అశోక్, అట్లాగే స్టేట్ ప్రెసిడెంట్లు మంజు అండ్ డాక్టర్ గౌతమ్ అవర్ కర్ణాటక వైస్ చైర్మన్ అండ్ అదర్ ఆల్ పీపుల్ ఇక్కడ మీటింగ్ జరిగింది. ఈరోజు మినిస్టర్లతో కలిపి, ఎందుకంటే ఫిషర్మెన్స్ చాలామంది ఉన్నారు, మేము చేపలు పట్టడంతో పాటు వాళ్ళకి ఆరోగ్యం కూడా ఇస్తున్నాం, హెల్త్ కూడా ఇస్తున్నాము. ఇది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. వైట్ మీల్ కింద దీన్ని ప్రమోషన్ చేస్తే ఇది మనం ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పర్ క్యాపిటా ఒక్కొక్కళ్ళు 4 కేజీలు పర్ ఇయర్కి 4 కేజెస్ కానీ తింటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంటు. రెడ్ మీల్కి మూలంగా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే అవి కాకుండా, రెడ్ మీల్ కాకుండా వైట్ మీల్ని మనం ప్రమోట్ చేయడం అంటే ఫిష్ని ప్రమోట్ చేయడమే. దీన్ని చేస్తూ అలాగే ప్రతి కోస్టల్ డిస్టిక్లో కూడా మాకు మత్స్యభవన్ ఉంటే ఐకానిక్ అనమాట. ఎందుకంటే సుమారు 7 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇందులో $50 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. దేనికి అంత గవర్నమెంట్లో అంత పెద్ద ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చే పరిస్థితి లేదు. దీన్ని ఇంకా డబుల్ చేసి, ట్రిపుల్ చేసి, దీని ద్వారా మా మత్స్యకారులకి లైవ్లీహుడ్ని ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ మీటింగ్ సందర్భంగా మా చైర్మన్ అధ్యక్షన అందరికీ మేము కోరుకుంటున్నాం. ఇది రాష్ట్రీయ మిల్ మజ్దూర్ సంఘమే ముంబైలో జరుగుతుంది. Like and subscribe Eagle Media Works.